ఇటు చూసుకునే అడవి మార్గమే. ఇక్కడ ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ రా? నాగార్జున గారు, ఇట ఎవరు రెస్పాన్సిబుల్? మీరైనా చెప్పండి, ఎలిమినేట్ చేసేయండి ఇట్లాంటి వాళ్ళందరినీ అన్నట్టే ఉంది కదా. అసలుకి ఎవరు లేరు నలువైపులా. నేను నా మ్యాచ్లో ఎక్కడో సౌండ్ వినిపిస్తున్నాయి, కొందరు పని చేస్తూ ఉన్నారేమో కానీ ఆ తోటల్లో తెలీదు, అడిగో తెలియదు అది. ఎందుకంటే అన్ని చోట్ల అట్టే ఉన్నాయి ఆ చెట్లే. ఇటువైపు ఏదో ఊరు ఏదో. అందుకే అండి నాగార్జున గారు, ఇట్లా రెస్పాన్సిబుల్గా లేకుండా ఉండే వాళ్ళను ఎలిమినేట్ చేసేయండి. ఏ పూలో ఏ సింహం వచ్చి ఎత్తుకెళ్తే ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి. చూసుకోవచ్చు, రోడ్ అయితే చూసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో. కిందికి ఇట్ట పోయి అట్లేసిందే. ఇట్లయితే కొండ దిగుతా వచ్చినాను, అంత ముందంతా కొండ ఎక్కినాను. ఇంత డౌన్ ఉన్నా కానీ చూడ మాస్టర్ గాలి ఎట్లుండదు, ఏం చేస్తాడు కనిపిస్తూ ఉండదు కదా. పోనిచ్చిన కెమెరా అయితే చూడ గొట్టే గొట్ట 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 పెద్ద గొట్ట ఎక్కుతా. వీడికి తెచ్చేసినది నా మాస్టర్. ఇక పోవాలి, అంత గొట్ట ఎక్కుతా వచ్చినాం వీడికి. ఇంకా రన్నింగ్ తర్వాత ఎంతో మొత్తం మాటలు లేవు అసలుకి నేచర్కి. ఇంకొక ఊరు కూడా వచ్చేసింది, బడాడ బయలు. ఏం బడాడ బయలు అక్కడ కనిపిస్తుందిగా. సిద్ధాపూర్ 10 కిలోమీటర్లు. వెళ్ళే దారిలో ఇంకొక బోర్డు జాగ్ ఫాల్స్ 30, సిద్ధాపూర్ 12. ఇంకొకటి అదేందో యువతల ఏ పేర్లు ఉంటాయా అంటే అదే సొరబా 17 అవి ఉన్నాయి. చూసుకోవచ్చు, అంతా ఏందో కిందికే ఉంది. జాగ్ ఫాల్స్ 30 అంటే ఇప్పుడు టైము ఎగ్జాక్ట్గా 3:50 అయింది. మనం ఈ 12 కిలోమీటర్లు చేరుకొని ముందుకు వెళ్ళిపోతామా? చూసుకోవచ్చు, ఈ వాయిదేవా అంటే యాడికి ముందుకు పోయేది మనం. 12 కిలోమీటర్లు ఎంతగా చేరుకుంటామో. డౌనే కానీ తొక్కాల్సిన పరిస్థితిగానే ఉంది, ఎందుకంటే వాయిదేవా అట్టున్నాడు. వెళ్ళిపోతాం. ఇక ఈ సిరలగిరి అనే ఊరు వచ్చేసింది. ఉంది గుడి, విశాలమైన గుడి, ఎక్కడైనా ఉండిపోవచ్చు. టవర్ కూడా ఉందంటే ఇది పెద్ద ఊరే అనుకుంటాను, ఏమో తెలియదు. ఈ నేచర్ మధ్యలో కాబట్టి ఒక 20 ఇండ్లు ఉన్నా కానీ పెద్ద ఊరి కిందే. అంతే, మన టౌన్లో మాదిరిగా పొల్యూషన్లో పెద్ద అంగడిలో అవసరంలే. గుడి బాగుంది, ఉండిపోవచ్చు. మన రూట్ ఇటువైపా అంటే ఇటువైపా ఇట్టే అనుకుంటా. ఎక్కువ బండ్లు పోతూ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే జాడగడ ఇదే బాగుంది. పోతాం ఇట్టా. ఇంకా ఇక్కడ ఇళ్ళ విషయానికి వస్తే చెట్ల మధ్యనే ఇంకా బడి అంటారా, ఇంకా ఈ విధంగా ఈరోజు సండే అయినా కానీ కొన్ని చోట్ల ఏవో స్పెషల్ క్లాసులు ఏవో ఉన్నట్టున్నాయి. వైటు బ్లూ బడులు. ఇండ్లు అంటే ఈ విధంగానే ఇక్కడ ఇండ్లు పెంకుటిండ్లే ఆల్మోస్ట్. వర్త్ పీసు ఈ కారు అడవిలో. రండి చిన్నగా చూసుకొని రండి. చూసుకొనే వస్తా ఉన్నాయి. ఇక నెమలి అంటారా, అది గోడ ఎడా, అది నెమలి, పింఛం లేని నెమలి అది. అదేమి నెమలి అంటారా? నెమలేనండి అది, నమ్మండి నా మాట. అంటే దానికి పింఛం లేదు, నెమలి పింఛం అంతే. ఈ వానలకి ఈ రోడ్డు కూడా గతుకులమయం అయిపోయింది. అయినా పోతా ఉన్నాం నిర్మానుషమైన ప్రదేశంలో. ఇలా కొంతమంది పలకరింపులతో ఇలా వెళ్తూ ఉన్నాయి. బైకులు కనిపిస్తున్నాయి, కార్లు కనిపిస్తున్నాయి. కాస్త ఇదే బెటర్. డౌన్గానే నేను రికార్డ్ చేయలేను, బ్రేకు పోతుంది. రోడ్డు చూసుకోవచ్చు. నా ఒంటి చేతి కెమెరామ్యాన్ పనితనము, సైక్లింగ్ అన్నీ పక్కన పోతాయి. మార్గాలన్నీ దాటుకుంటూ సక్సెస్ఫుల్గా పట్టణ పంచాయతీ సిద్ధాపుర
స్వాగత సుస్వాగత. సిద్ధపుర 3 కిలోమీటర్లు, అదొకటి తెలిసింది నాకు. సిద్ధపుర ఏదో అదే. భూగోదాలి నాగర 30 కిలోమీటర్లు. ఎండయో ఇవన్నీ మనం వెళ్ళే దారిలో కనిపిస్తాయేమో. ఇక ఆ పక్కన ఉండేటి ఏంటియో తెలియదు. 165 కిలోమీటర్లు. సారవార ఏమోనండి. ఇక్కడైతే ఉన్నాము. మ్యాస్ట్రో ఇక్కడ ఉంది. పట్ట అయితే అలానే ఉంచేసాను, వర్ష ఏడొస్తుందో అని. ఏం చేద్దాం, వర్షాకి మనం కూడా భయపడాల్సింది వచ్చింది. ఇక వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. టైము ఇప్పుడు కనిపిస్తుందిలే ఎంత, 16:23 అంటే 4:15 టైం వీడికి. ఇప్పుడు ఇంకా వేరే ప్రదేశాలకు వెళ్ళిపోదామా, సిద్ధపురలోనే స్టే చేద్దామా అని అయితే తెలియదు. ముందు అడిగి చేరుకుందాం. అక్కడ అడిగే ముందు పక్కన ఇంకా ఏమన్నా ప్లేసెస్ ఉంటే ఇంకో 15 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ రోడ్లు ఘాట్ సెక్షన్ ఇంకంతా మొత్తం సిద్ధపుర. ఈ విధంగానే అయితే వెల్కమ్ చెప్తూ ఉంది. పాతకాలపు పెంకుటిన్లు మోడర్న్గా అంటే వస్తూ ఉంది. జస్ట్ ఒక 200 మీటర్ల నుంచి ఈ విధంగానే అంతా టౌన్ ఏరియానే. ఇంకా పిల్లల సైకిల్ తొక్కడాలు. రోడ్డు అయితే ఈ విధంగానే. ఇక వర్షాకాలం కాబట్టి ఇట్టే ఉంటుంది. ఇంకా టవర్లు 2 ఉన్నాయి. దేవరపూడి ఏరియా, సిద్ధపుర ఇట్టే ఉంటాయి. ఇంకా నేచర్ మధ్యలో ఊర్లు అంటే. అదే మన టౌన్లో సిటీలో అయితే ఇప్పటికే ఫుల్ ట్రాఫిక్ జాములు అన్నీ అయిపోయినాడు. ఇదిగో ఇది సగభాగం, మిగతా సగభాగం అక్కడ కనిపిస్తున్న టవర్ల దగ్గర ఉంది సిద్ధపుర. మరి వెళ్దాము. ఇవాళ స్టే ఎక్కడో ఏంటో తెలియదు. ఇల్లులు కూడా ఈ విధంగా ఉన్నాయి. మనకు స్టే ఇచ్చే వాళ్ళు ఎవరు అసలుకి ఏంటి ఏం అర్థం కాలేదు. పెట్రోల్ పంపులు ఉన్నాయా అంటే ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు దాకా. టౌన్లో ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. అదేనండి, మనం వచ్చిన రోడ్డుకి ఇంకొక రోడ్డు కూడా యాడ్ అయిపోయింది. రెండు కలిసి ఇంకా అటు పోతూ ఉంటాయి. ఇంక ఇదే సిద్ధపుర అంటే ఇంకా మనం వచ్చిన ఊరు ఈ రోడ్డు. ఇంకా కాస్త ముందు పక్కన ఇంకా ఉంటుంది అంతే. టౌన్ ఏరియా అంటే ఇది నైట్ స్టే అంటే ఏంటో ఏమో అర్థం కాలేదు. చూద్దాం ఎక్కడ టెంపుల్స్ ఉన్నాయో. ఇంకా అన్నీ కలిసి ఇంకా అటు వెళ్ళిపోతూ ఉంటాయి. చూద్దాం మ్యాప్లో ఏం వెతుకుదాం. గ్రీనరీ వచ్చేసామండి ఇండియన్ పెట్రోల్ పంప్కి. ఇండియన్ ఆయిల్ మన మ్యాస్ట్రో ఇక్కడ ఉంది. ఇవాళ స్టే అయితే ఇక్కడే. ఎక్కడ అంటే ఏమో తెలీదు. ఎక్కడ చోట పనుకోవడమే. మరి వర్షానే చూద్దాం. వర్ష ఏం చేస్తుందో, మనతో ఏం ప్లాన్ వేస్తుందో తెలియదు అసలుకి. అక్కడైనా కానీ వేసుకోవచ్చు అంతే. సండే కాబట్టి ఏం లేవు. మరి చూద్దాం ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు నైట్ గడుస్తుందో. సూర్యకి బాయ్ చెప్పేద్దాం. ఆ మ్యాస్ట్రో ఎక్కడ సూర్య కనిపించలేదే. బాయ్ సూర్య. శివాన్ మ్యాస్ట్రో విల్ సేవ్ వాటర్ సేవియర్ టు ఓబులవారిపల్లి టు నేపాల్లో. ఈ రోజుకి నేపాల్ కాదండి, ఓబులవారిపల్లి టు గోవాలో ఈ రోజుతో 7 రోజులు కంప్లీట్ అయ్యాయి. మన బేస్ క్యాంప్ అయితే ఇదిగో ఇక్కడ ఉంది. మ్యాస్ట్రోని అయితే ఓపెన్ లాకే చేసేసాను. ఈ పెట్రోల్ పంపు దగ్గరే ఇవాళ స్టే. 7 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే ఉంది. మేఘాలు అయితే కిందనే పోతూ ఉన్నాయి. వర్ష రాకుండా అంటే చాలా మంచిది, ఎందుకంటే ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి. ఇక రేపటి రోజు డే 8లోకి అడుగు పెడతాం. దగ్గరలో ఉన్న జాగ్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇక ఉంటాను. సెలవు. గుడ్ నైట్.